ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి స్త్రీ పురుషులకు 2026 సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అలాగే కుటుంబం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వారికి, కార్మికులకు, చేతి వృత్తుల వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, సినీ కళాకారులకి, రైతులకి, వివాహితులకి, విద్యార్థులకి, ప్రేమికులకి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా కుంభరాశి స్త్రీలకు 2026 సంవత్సరంలో మీ మాటకు ఇంట్లో బయట విలువ, గౌరవం లభిస్తాయి. గడిచిన కాలంలోని అనుభవాలని మనం మూటకట్టి భవిష్యత్తు బలమైన పునాది వేసుకునే ఒక అద్భుతమైన సంధికాలం ఇది. ఇక కుంభరాశి వారికి ఈ ఏడాది ఆకాశంలో గ్రహాలు ఏర్పరచుకున్న కూటమి ఒకేసారి మీకు రెండు భిన్నమైన అత్యున్నత ముఖ్యమైన పాత్రలని పరిచయం చేయబోతుంది. ఒకటి మిమ్మల్ని కఠినమైన క్రమశిక్షణతో, ఓర్పుతో పరిశీలించి మీలోని మలినాన్ని తొలగించి మిమ్మల్ని ఒక నికాసైన వజ్రంలా తీర్చిదిద్దే ఒక వైదిక గురువు. మరొకటి కష్టకాలంలో తల్లిలా హక్కున చేర్చుకొని మీకు అండగా నిలిచి మీ గృహాన్ని, మీ మనసుని ఆనందంతో నింపే దైవిక రక్షణ కవచం. ఈ సంవత్సరంలో అత్యున్నత ప్రధానమైన మార్పు ఈ రాశి వారికి స్వయం స్థానమైన ఇంట్లోకి శని భగవానుడు ప్రవేశించడం. ఇది మీ జీవితంలో ఏలనాటి శని మొదటి దిశ ప్రారంభిస్తూ సూచిస్తుంది. ఈ పేరు వినగానే చాలామందిలో భయం, ఆందోళన కలుగుతాయి. కానీ వాస్తవానికి ఇది భయపడవలసిన సమయం కాదు. మిమ్మల్ని మీరు మీ జీవితంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే సత్యాన్ని గ్రహించేలా చేస్తుంది. అయితే ఈ సంవత్సరంలో దైవ గురువైన బహుళిత మీకు అండగా నిలుస్తారు. ఈ సంవత్సరంలో ఈ మధ్యలో గురువు తన ఉచ్చ రాశి అయిన కర్కాటకలోకి, అంటే మీ సుఖ స్థానమైన 4వ స్థానంలోకి ప్రవేశించడం ఈ సంవత్సరంలోనే అతిపెద్ద వరం. అలాగే ఈ లాభస్థానంలో సంచరిస్తున్న రాహు మీకు ఊహించని ధనలాభాలని, కొత్త స్నేహాలని, మీ చిరకాల కోరికలు నెరవేరే అవకాశాలని, రాహు పెద్ద పెద్ద లాభాలని మీ ముందు ఉంచాడు. ఈ రాబోయే సంవత్సరంలో మీ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, ఏ రంగాల్లో మీకు విజయాలు వరించబోతున్నాయి, అలాగే మీరు ఏ చిన్న పరిహారాలు చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయో ఈ పూర్తి అంశాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి గురించి, మీ మనస్తత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రాశులన్నిటిలో మొదటిది ప్రతీకది మీది. అందుకే మీలోని ఆవేశం, పట్టుదల, ధైర్యం ఎప్పుడు ముందుంటాయి. వ్యక్తిగతంగా మీరు చాలా మంచివారు. ఎవరికి హాని తలపెట్టని స్వచ్ఛమైన మనసు మీది. కల్లా కపడం లేకుండా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మీ నైజం. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు చూడని కష్టం లేదు, అనుభవించని బాధ లేదు. చిన్నప్పటి నుండే ప్రతి అడుగులోనూ ఒక సవాళ్ళను, ప్రతి విజయంలోనూ
ఒక అడ్డంకికి మీరు ఎదుర్కొనే ఉన్నారు. ప్రతి ఓటమి నుండి మీరు ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నారు. ప్రతి కన్నీటి బొట్టుని మిమ్మల్ని మరింత రాటు తేల్చింది. మీ జీవితం పూల పానుపు కాదు, ముళ్ళ బాటలో నడిచిన అనుభవం మీది. అందుకే మీకు మనుషుల విలువ, జీవితం విలువ బాగా తెలుసు. మీకు కుటుంబం అంటే ప్రాణం. జీవిత భాగస్వామి, పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ తోడుబుట్టులు, వీరే మీ ప్రపంచం. వారి సంతోషం కోసం మీరు ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు. వారి కోసం మీ సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. వారి ముఖంలో చిరునవ్వు చూడడం కోసం మీరు శ్రమిస్తారు. వారి భవిష్యత్తును బంగారుమయం చెయ్యాలని కలలు కంటారు. సమాజంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉండాలని మీరు కోరుకుంటారు. నలుగురిలో తలెత్తుకుని బతకాలని, మీకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో మీ నిజాయితీ, మీ కష్టం కనిపిస్తుంది. ఏ పనిని రేపటికి వాయిదా వేయడం మీకు నచ్చదు. అనుకున్నది సమయానికి పూర్తి చేయాలని పట్టుదల మీ రక్తంలోనే ఉంటుంది. అయితే మీలోని ఈ మంచితనమే మీకు కొన్నిసార్లు శాపంగా మారుతుంది. మీ ఉదాహరణ స్వభావాన్ని, సహాయం చేసే గుణాన్ని చాలామంది అలుసుగా తీసుకుంటారు. మీ దగ్గర సహాయం పొందిన వారే అవసరం తీరిపోయాక మిమ్మల్ని కనీసం పలకరించకుండా ముఖం చాటేస్తారు. ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. రక్త సంబంధికులే మిమ్మల్ని వాడుకొని వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ వెన్నుపోటు మోసాలు మిమ్మల్ని తీవ్రమైన ఒంటరితనంలోకి నెట్టేశాయి. అందరూ ఉన్నా ఎవరు లేనంత భావన మిమ్మల్ని కృంగదీసింది. మీ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక మీలో మీరు కుమిలిపోయారు. చిన్నప్పటి నుండి మీరు ఎదుర్కొన్న సవాళ్ళు అన్నీ ఇన్ని కావు. కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు, కుట్రలు మీ జీవితంలో ఒక భాగమైపోయాయి. అయినా మీరు వాటిని చూసి భయపడి పారిపోలేదు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. ప్రతి సమస్యని పరిష్కరించుకోగలిగారు. సహజమైన నేర్పు మీలో ఉంది. ఎంతటి కఠినమైన పరిస్థితులైనా చక్కదిద్దగల సామర్థ్యం మీ సొంతం. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటిని అన్వేషించి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించారు. మీలోని విశిష్టత స్వభావం, సమస్యలను ఛేదించే పటిమ మిమ్మల్ని ఎప్పుడూ ముందుకి నడిపించే ఉంటుంది. గడిచిపోయిన 2025 సంవత్సరం గతించిన కాలం మీ జీవితంలో ఒక పెను తుఫానులా వచ్చేసి నాకు తెలుసు. ఆ సంవత్సరంలో మీరు పడిన కష్టాలు అంతా ఇంతా కాదు, లెక్కలేనివి. అవమానాలు, నమ్మిన వారి నుండి మోసాలు, స్నేహితుల రూపంలో ఉన్న శత్రువుల నుండి వెన్నుపోటు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచాయి. కుటుంబ జీవితంలో కూడా ఎన్నో కలహాలు, అశాంతి, మనస్పర్ధలు మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి. మీరు అనుభవించిన ఆ ఆవేదన, ఎదుర్కొన్న ఆ సవాళ్ళు, భరించిన ఆ అవమానాలు మాటల్లో వర్ణించలేనివి. ఎన్నో రాత్రులు మీరు ఒంటరిగా కన్నీళ్లతో మీ దిండుని తడిపిన ఉండవచ్చు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అత్యంత ఆప్తులు అనుకున్న వారే మీ వెనుక గోతులు తీయడం చూసి మీ గుండె ముక్కలై ఉంటుంది. ఆ కుళ్ళు కుతంత్రాలకు మీరు ఎన్నోసార్లు కుమిలిపోయి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి. చూశారు కదండి, కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలా ఉండబోతుందో. కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. దుర్గా చాలీస పఠించండి. హనుమాన్ చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.